హర్ముజ్ ను ఇరాన్ మూసివేయడంతో అమెరికాపై ప్రపంచ దేశాల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. దీంతో అగ్రరాజ్యం కొత్త వ్యూహంతో ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. జలసంధిని తెరిపించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇరాన్ పై ఒత్తిడి పెంచేందుకు ట్రంప్ వేస్తున్న ప్లాన్ ఏంటి? భూతల దాడుల విషయంలో ట్రంప్ మనసు మార్చుకున్నారా అనే అంశాలు ఇప్పుడు హాట్ టాపిక్. హర్ముజ్ జలసంధి ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. యుద్ధం కారణంగా ఇరాన్ ఈ జలసంధిని మూసివేసింది. ప్రపంచ క్రూడ్ ఆయిల్ రవాణాలో ఇది కీలకం. దీనిని తిరిగి తెరిపించేందుకు అమెరికా ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా ఇరాన్ కు చెందిన ఖర్గ్ దీవిని ఆక్రమించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత యుద్ధంలో ఇప్పటి వరకు భూతల దాడులకు దిగలేదు అమెరికా. ఇరాన్ లో సైన్యాన్ని మోహరించే ఆలోచన తమకు లేదని పలుమార్లు స్పష్టం చేశారు ట్రంప్. అయితే హర్ముజ్ మూసివేతతో ఆయనపై ఒత్తిడి పెరుగుతోంది. మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్ అధికారులు, మిలిటరీ కమాండర్లు తమకు ఎక్కడ దొరికినా హతమారుస్తామంటూ టెహ్రాన్ వార్నింగ్ ఇస్తోంది. ఈ పరిస్థితుల్లో భూతల దాడుల విషయంలో ట్రంప్ మనసు మార్చుకునే అవకాశాలు ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. హర్ముజ్ ను తిరిగి తెరిచేలా ఇరాన్ పై ఒత్తిడి పెంచేందుకు ఖర్గ్ ఆక్రమణ ఉపయోగపడుతుందని అమెరికా భావిస్తున్నట్లు టాక్. గల్ఫ్ ఉత్తర చివర్లో ఉండే ఖర్గ్ విస్తీర్ణం కేవలం 20 చదరపు కిలోమీటర్లు. ఇరాన్ లోని బుషేహర్ నగరం నుంచి ఇది కేవలం 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడి టెర్మినల్ నుంచి దాదాపు 90% ఇరాన్ చమురు ఎగుమతవుతుంటుంది. సమీపంలోని తీర ప్రాంత ఇంధన క్షేత్రాల నుంచి పైపుల ద్వారా అక్కడికి చమురు చేరుకుంటుంది. వ్యూహాత్మకంగా కీలకమైన ఈ దీవిని ఆక్రమిస్తే ఇరాన్ ఉక్కిరిబిక్కిరవుతుంది. అయితే దాని ఆక్రమణ సులువేమీ కాదు. అమెరికా బలగాలు అక్కడికి చేరుకుంటే డ్రోన్లు, రాకెట్లతో ఇరాన్ విరుచుకుపడటం ఖాయం.